మనం ఏదైనా పని చేసేటప్పుడు గెలిస్తే ఎగిరి గంతేస్తాం, పోతే బాధపడతాం, లాభం వస్తే సంతోషిస్తాం, నష్టం వస్తే ఏడుస్తాం. కానీ ఈ ఊగిసలాట మనల్ని ప్రశాంతంగా ఉండనివ్వదు. అర్జునా, నువ్వు యుద్ధం చేయి, కానీ ఒక చిన్న కండిషన్, మనసును కంట్రోల్లో ఉంచుకో అని శ్రీకృష్ణుడు చెబుతున్న ఆ బ్యాలెన్సింగ్ టెక్నిక్ ఏంటో ఇప్పుడు మనం ఈ శ్లోకం ద్వారా చూద్దాం. శ్లోకంలోకి వెళ్తే శ్రీకృష్ణుడు ఏమంటున్నాడంటే, సుఖం దుఃఖం, లాభం నష్టం, జయం అపజయం వీటిని సమానంగా భావించి ఆ తర్వాత యుద్ధానికి సిద్ధం కావాలి. అలా చేసినప్పుడు నీకు ఎటువంటి పాపము ఉండదు. సాధారణంగా మనం ఫలితం మీద ఆశతో పనిచేస్తాం. ఆ ఆశే మనకు భయాన్ని, టెన్షన్ని కలిగిస్తుంది. కృష్ణుడు ఏమంటున్నాడంటే, అర్జున, యుద్ధం చేయడం నీ బాధ్యత. ఫలితం ఏదైనా సరే నువ్వు దాని గురించి ఆలోచించకు. నువ్వు నీ మనసుని ఆధీనంలో ఉంచుకొని యుద్ధం చేస్తే అది కేవలం ఒక కర్తవ్యం అవుతుంది. అప్పుడు నీకు చంపుతున్నాననే పాపం ఉండదు. ఈ శ్లోకం మన నిత్య జీవితంలో స్ట్రెస్ మేనేజ్మెంట్కి ఒక పెద్ద పాఠం. జీవితంలో ఎప్పుడూ ఎండ ఉండదు, ఎప్పుడూ వాన ఉండదు. కష్ట సుఖాలను ఒకేలా స్వీకరించడం నేర్చుకుంటే ఏ సమస్య మనల్ని పడగొట్టలేదు. ఫలితం మీద కంటే పని మీద దృష్టి పెట్టండి. రేపు ఎగ్జామ్ రిజల్ట్ ఏమవుతుందో అని భయపడుతూ చదివితే ఏకాగ్రత దెబ్బతింటుంది. చదవడం నా పని, ఫలితం నా చేతుల్లో లేదు అని అనుకుంటే అద్భుతంగా చదవగలరు. మనం చేసే పని స్వార్థం కోసం కాకుండా కేవలం బాధ్యతగా చేసినప్పుడు మన మనసు నిర్మలంగా ఉంటుంది. అర్జున, జయాపజయాలను పక్కన పెట్టి కేవలం ధర్మం కోసం యుద్ధం చేయి. అప్పుడు నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది, నీకు విజయం దక్కుతుంది అని శ్రీకృష్ణుడు దిశానిర్దేశం చేశాడు. చివరగా శ్రీకృష్ణుడు ఏమంటున్నాడంటే, ఇప్పటి వరకు నీకు జ్ఞానం గురించి చెప్పాను, ఇప్పుడు నీ కర్మబంధాలను తెంచివేసే బుద్ధియోగం గురించి చెబుతాను విను అని కొత్త విషయాన్ని ప్రారంభించే 2వ అధ్యాయం శ్లోకం 39 గురించి తర్వాతి వీడియోలో చూద్దాం. హరే కృష్ణ.